హలో అండి, ఈరోజు వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నేనైతే ఈరోజు 2 కప్స్ రైస్ తోటి తయారు చేస్తున్నాను కాబట్టి 2 ఎగ్స్ తీసుకుంటున్నానండి. బాగా బీట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉండే కళాయి ఒకటి పెట్టుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కాగిన తర్వాత ముందుగా మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ మొత్తం కూడా కళాయి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతోటి ఈ విధంగా కలుపుకుంటూ చిన్న ముక్కల్లాగా చేసుకోవాలండి. మరీ చిన్న ముక్కలు చేసుకోకూడదు. మనకి ఫ్రైడ్ రైస్లో అక్కడక్కడ ఎగ్ అనేది కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి క్యారెట్ ముక్కలు, బీన్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత క్యారెట్, బీన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్కి బదులుగా మనం క్యాబేజ్ తురుము కూడా వేసుకోవచ్చండి. మన ఇష్టము. మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటాయో అవి వేసుకొని తయారు చేసుకోవచ్చు. ఏ వేసుకున్నా కూడా టేస్ట్ అయితే సేమ్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు క్యారెట్, బీన్స్ పూర్తిగా చక్కగా మగ్గేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అడుగు మాడకూడదండి, కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు వేగిపోయిన తర్వాత ఇందులోకి ఉడికించుకున్న అన్నం వేసుకోవాలి. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను. అన్నం పూర్తిగా చల్లారిపోయిన అన్నమే తీసుకోవాలండి. వేడిగా ఉంటే ఫ్రైడ్ రైస్ టేస్ట్ బాగోదు. అలానే అన్నం కొద్దిగా పలుకులుగా కూడా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అడుగున ఉండే వెజిటేబుల్స్ అన్నీ కూడా పైకి వచ్చేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలండి. అంతేనండి. మనం ఇందులోకి ఇంకేం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏం వేయనవసరం లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం అడుగున ఉండే అన్నం పైకి కలుపుకుంటూ పైకి వేసుకుంటూ ఈ విధంగా స్పీడ్గా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. అంతేనండి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చాలా బాగుంటుందండి. మనం బండి మీద కొనుక్కుంటాం కదా, సేమ్ అలానే ఉంటుంది. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.